తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బుధవారం ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రవళిక వర్మ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. డాక్టర్ ప్రవళిక వర్మ తన ప్రసంగంలో భారత స్వాతంత్ర్యం మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల త్యాగాల ఫలితం. పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమైనవి అని అన్నారు. ఆయనను వెంటనే కేంద్ర కేబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ కిరణ్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకర రాజ్ కుమార్, 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. इस धरती पे हम सभी को गर्व है। मुझे हाल फिलहाल में बताया गया था कि महात्मा गांधी जी भी यहाँ पर आए थे और यहाँ को दूसरा बारडोली का नाम भी दिया गया था उनके द्वारा। आप सभी जानते हैं कि देश की आज़ादी में महात्मा गांधी जी, सरदार वल्लभ भाई पटेल जी, नेहरू जी सभी का बहुत बड़ा योगदान रहा है। और अंबेडकर जी, इन्होंने हमारा संविधान बनाया है। देश की आज़ादी जो हुई थी उनका मूल आधार था समानता का अधिकार, लोकतंत्र, न्याय। अब आप सभी जानते हैं कि हाल फिलहाल में हमारे गृह मंत्री देश के अमित शाह जी ने अंबेडकर जी पर टिप्पणी करके उनका अपमान किया है। अंबेडकर जी जिन्होंने हमारा संविधान बनाया, जिन्होंने हमें समानता का हक दिया, उस दौर में जब वो महिलाओं के अधिकारों की बात करते थे तब एक दूसरी विचारधारा भी पनप रही थी जो अंबेडकर जी के पुतले जला रही थी। टिप्पणी की है और पूरे देश में खड़गे जी, राहुल गांधी जी के आदेश अनुसार पूरे देश में जय बापू जी, जय भीम और जय संविधान के माध्यम से हम हर ब्लॉक स्तर पर ये कार्यक्रम कर रहे हैं। जय बापू जी, जय भीम, जय संविधान। జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాకపోతే మన మహాత్మా గాంధీ పుట్టిన ఈ దేశంలో దాంతోపాటుగా మన సంవిధాన్ అంటే మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి కూడా చట్టసభల్లో ఇటువంటి దుష్ప్రచారం చేసినప్పుడు దురదృష్టకరమైన మాటలు మాట్లాడినందుకు కనీసం నిర్వహించకుండా ఎప్పుడైతే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగకర్తని గౌరవిస్తూ మన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ వాళ్ళు ప్రమాణం చేసే వాళ్ళు పార్లమెంట్లోకి అడుగు పెడతారు. కానీ అటువంటి మహానుభావుని కూడా అంత దారుణంగా మాట్లాడడం అనేది అందరూ కూడా చాలా ఇబ్బంది పడే విషయం. దీనికోసం ప్రజలందరూ కూడా మేమైతే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అటువంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోని వాళ్ళని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయించాలని, అలాగే సస్పెండ్ చేసి అతనికి మళ్ళీ ఇంకొకసారి పోటీ చేసే అర్హత లేకుండా చేయాలనే ఉద్దేశంతో యావత్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మాకు కార్యక్రమం గురించి మా వర్మ గారు రావడం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గణపవరం మండలం పిప్పర గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణరాజు నివాసం వద్ద స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పాల్గొని కేక్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించగా భీమవరం ఆనంద బ్లడ్ సెంటర్ వారు రక్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే వీరాంజనేయులు మాట్లాడుతూ నారా లోకేష్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని ఆకాంక్షించారు. సుమారు 85 మంది అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రక్తదాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఆనంద బ్లడ్ సెంటర్ వారు శాసనసభ్యుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణరాజును పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మన రామకృష్ణరాజు గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా
పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఎందుకంటే ఎంతమంది ప్రాణాలు కాపాడటానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మనం మన నాయకుడి పుట్టినరోజు రోజున మీరందరూ కూడా రక్తదానం చేయటం, దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, అలాగే మనకి ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా కలిసి ఏదైతే మనకి గతంలో కూడా మన అన్నగారు చెప్పినట్టు ఈ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా చేసి ఆయన అయితే ఎన్ని చేశారో దగ్గర 25,000 కిలోమీటర్లు అంటున్నారు. మనకి ఇప్పుడు కూడా అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రావడంతోనే 13,326 ఒకేసారి మన దేశంలో ఎక్కడా లేనట్టు గ్రామ సభలు నిర్వహించి వాటిని అన్నింటినీ కూడా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి పరిచే విధంగా, అలాగే గ్రాంట్లు కూడా తీసుకువచ్చి 4,000 కోట్లని ఈ పాటలు ఇంచుమించు 90% మనం కంప్లీట్ చేయగలిగాం. అదేవిధంగా మనం అందరం కూడా కలిసి తీసుకువెళ్ళాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు ఎంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. తెలుగుదేశం పార్టీలో రాబోయే కాలానికి కాబోయే నాయకుడైనటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండల పార్టీ అధ్యక్షులు సోదరులు రామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం, దానికి సుమారు 50 మంది సోదరులు రక్తదానం చేయటం, మరి రక్తదానం చేసిన ప్రతి సోదరునికి కూడా ఈ సందర్భంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈ లోకేష్ గారి యొక్క జన్మదిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరుడు తమ్ముడు ఎమ్మెల్యే ధర్మరాజు గారికి కానీ, జనసేన కుటుంబ సభ్యులు, బీజేపీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన సంస్థ సురభి నాటక రంగ సంస్థ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కొనియాడారు. ఉండి మండలం కోలమూరు గ్రామంలో సంతాన గోపాలస్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి లవకుశ పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీ వినాయక నాట్య మండలి, నేషనల్ థియేటర్ బృందం, కళాకారులు ఆకట్టుకునే అభినయంతో వీక్షకులను అలరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, నాటక రంగానికి కళాకారులకు తగిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఒకప్పుడు సురభి నాటకాలను టికెట్ కొనుక్కుని చూసే పరిస్థితి ఉండేదని, అటువంటి కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు. వినాయక నాట్య మండలి వేణుగోపాలరావును సాలువ కప్పి సన్మానించారు. ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన సంతాన వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ నంబూరి నారాయణరాజు నిర్వాహకులను పేరు పేరున అభినందిస్తున్నట్టు చెప్పారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి నాటకాన్ని తిలకించారు. చక్కటి ఆలోచన. సీతా మహాదేవి శ్రీమతములు నందలి వనములను మునులను సందర్శించి రావాలని కదా. ఇగో నీకు విషయం తెలియదు. వాళ్ళు ఏం జరిగింది తెలుసా? తెలుసుకో. తొంగున తర్వాత నేను అదే అనుకున్నా పోతుందిలే అని. సరేలే ఎక్కడ దాకా పోతుందో చూద్దామని చెప్పి మెల్లిగా నేను కూడా బయటకు వచ్చాను. తప్పు చేస్తానంటున్నావు కదా? తప్పు చేసావు. అట్లయితే నేను గట్టి ప్రమాణం చేస్తాను. గుడ్డను ఇల్లు విడిచిన స్త్రీని ఎన్నటికి నీ పరిగ్రహింపకూడదని వాడు వారితో చెప్పినాడు. జానకిని భాగీరథికి ఈయమును తప్పించుకొన ఎవరిత మరచుటేలయి మహాసాత్విని. అమ్మా ఆ వృత్తాంతం ఇప్పుడేలా గమ్యస్థానము చేరని పిమ్మట సర్వము మీకే తెలియగలదు. రమ్ము తల్లి. సీత తల్లి, నాకు కడుపు తీపి వల్ల అట్లు చేసి తిని కానీ
మరి మీ అడవిన ఎలా ఉండగలరు? నాయన, మీరు చక్కగా విద్యాబుద్ధులు గావించుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించవచ్చు, తిరిగి ఏ పట్టణం కనైనా మనం చేరుకుందాం. అమ్మా విద్య విద్య చదువులు పట్టుకు చేసి విద్యను ఆచరింపవచ్చు. సరే, అట్లా కాదుకోను. జిగర్ సంకాలమున ప్రతాపరేఖ చే రాజ్యంలో ఉన్నారు, రాజబోలనే ఉన్నారు. వీరా మన భర్త శత్రుఘ్న మూర్ఛ గావించిన వారు వీరే. ఏమయ్యా అత్త చూపుతావు? నీకేమైనా దయ్యం పట్టినదా? పరంధామ సార్వభౌమ జగముల నరయునేని జనని మా జానకి దేవి సాత్రియేని ఇతడు ఈ అశ్రమున మూర్ఛనలరుగాక గురించి వేసుకుంటున్నాం. ఇదే వీళ్ళు సంహరించారు. వారిని వదిలివేయండి. రే ముఖ్యారా, మా తల్లి సీతమ్మ రామ నిశాచర వినాశకర శ్రీరామచంద్రుని లెక్క అన్య మెరుగు నిల్లాలివేని. ఓ తల్లి, ఓ మాత, నన్ను నీ ఒడిలో చేర్చు. బీజేపీ టీం అందరూ వచ్చింది మనం పట్టుగా ఎంత కార్యకర్తలకు ఎంత ఏర్పాటు చేస్తారో అదే అర్థం తెలుసండి. కోలమూరు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కోలమూరులో ప్రతి సంవత్సరం కూడా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే సురభి నాటకాలు ఈ గ్రామంలో ప్రదర్శించేటువంటి సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. సురభి నాటకాలు అంటే దక్షిణ భారతదేశంలోనే అతి ప్రసిద్ధి కాంచినటువంటి నాటక రంగ సంస్థది. ఈ రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక నాటకాలని బాలనాగమ్మ, భక్త ప్రహ్లాద, శ్రీనివాస కళ్యాణం మనందరికీ తెలుసు. గతంలో చింతామణి నాటకం, వీరు ప్రదర్శన చూసిన వారు ఎవరూ కూడా అభినందించకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఈవేళ నాటక రంగానికి తగినటువంటి గుర్తింపు లేదు, కళాకారులకు కూడా తగినటువంటి గుర్తింపు లేనమాట వాస్తవం. ఒకప్పుడు సురభి వారి నాటకాలు ప్రదర్శిస్తే టికెట్ పెట్టి కొనుక్కుని చూసేటువంటి పరిస్థితి. కాకపోతే అటువంటి కళాకారుని ప్రోత్సహించాలి, వారిని ఆదరించాలి అనేటువంటి ఉద్దేశంతో
అది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నం చేస్తూ ఉంది. 4 రోజుల పాటు కాలుమూరు గ్రామంలో సురభి నాటక ప్రదర్శన, ముఖ్యంగా వినాయక నాట్య మండలి ఆధ్వర్యంలో వేణుగోపాలరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఏదైతే వేణుగోపాలరావు గారికి సంబంధించినటువంటి వినాయక నాట్య మండలి ఉన్నదో 1925లో భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అది ప్రారంభించబడింది అని చెప్తాం. 100 సంవత్సరాల క్రితం భీమవరం ప్రాంతానికి చెందినటువంటి కళాకారులచే ప్రారంభించినటువంటి వినాయక నాట్య మండలి ఏదైతే ఉందో ఇవాళ వేణుగోపాలరావు గారి నేతృత్వంలో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా వేణుగోపాలరావు గారిని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ వినాయక నాట్య మండలి వారికి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి విషయంలో మేము శ్రద్ధ తీసుకుంటాం. అదేవిధంగా ఈ విధంగా కోలమూరు లాంటి ఈ గ్రామంలో కళలకు ఆదరణ ఉన్నది, కళాకారులని గౌరవించి అభిమానించేటువంటి ప్రాంతం ఇది. మరి ఇటువంటి ప్రాంతంలో మీ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు రాబోయే రోజుల్లో కూడా మీలాంటి కళాకారుల్ని ప్రోత్సహించేటువంటి బాధ్యత మేమంతా కూడా తీసుకుంటామని, మరి ఇటువంటి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కోలమూరు గ్రామ ప్రజలు పెద్దలు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహాల పక్కనే బుద్ధుని విగ్రహం పెట్టాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోన జోసెఫ్ అన్నారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నూతన క్యాలెండర్లను అడిషనల్ ఎస్పీ భీమారావు ఆవిష్కరించారు. జోసెఫ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఎంత గౌరవం ఇస్తున్నామో బుద్ధునికి కూడా అదే విధంగా గౌరవం ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా బుద్ధుని శాంతి గురించి తెలియజేస్తూ గ్రామాల్లో శాంతి ర్యాలీ చేపడతామని అన్నారు. అడిషనల్ ఎస్పీ భీమారావు మాట్లాడుతూ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ నాగరాజు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్, సెక్రటరీ గాతల సందీప్, కొల్లి శ్రీనివాస్, ట్రెజరర్ విప్పర్తి సత్యవేణి, ఆధార్ రాజు, జ్యోతి, మత్తే రాజ్ కుమార్, కేసీ రాజు, కమలాకర్, గంటా సుందర్ కుమార్, సిహెచ్ జాన్ వెస్లీ, రవితేజ, క్రాంతి, వి డానియేలు, గుండు బాలు, సన్నీ, గెడ్డం చింటూ, అశోక్, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి కార్యక్రమం బుద్ధం శరణం గచ్చామి. ఇది బౌద్ధ ధర్మమే ప్రపంచమంతా పాటిస్తున్నారు. ముఖ్యంగా మన దేశ సరిహద్దుల్లో పక్క దేశాలు కూడా బుద్ధుని మార్గమే శరణమైంది అందరికీ. ఈరోజు మంచి కార్యక్రమం చేసిన బుద్ధిస్ట్ అసోసియేషన్ జోసెఫ్ గారికి, రవికుమార్ గారికి మరియు ఆ టీం అందరికీ, సభ్యులందరికీ అందరం కూడా నమస్కారాలు తెలియజేసి మా జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు పద్నాలుగు ఎస్పీ ఐపీఎస్ కావాల్సి ఆయన పట్టుకోవడం జరిగింది. ఈ మంచి కార్యక్రమానికి మనం ఇన్వైట్ చేసినందుకు మరి స్థాపించిన క్యాలెండర్ని ఈరోజు అడిషనల్ ఎస్పీ గారి చేతుల మీదుగా, అలాగే ట్రాఫిక్ సిఏ గారి చేతుల మీదుగా, అలాగే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ నెంబర్లో అంబేద్కర్ వాదుల సమక్షంలో ఈ రోజున అంబేద్కర్ సెంటర్లో ఈ క్యాలెండర్ని ఆవిష్కరించడానికి ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన గౌరవనీయులు, శాంతి భద్రతల్ని జిల్లాలో ఒక తాటిపై నడిపిస్తున్న మహానుభావులు, బుద్ధిస్టు సిద్ధాంతాలు ముందుకు తీస్తున్న మన గురువర్యులు మన అడిషనల్ ఎస్పీ గారు ఈ కార్యక్రమం రావడం మన సంతోషదాయకం. మరి అంబేద్కర్ గారి ఆశయాల మేరకి అంబేద్కర్ గారు ఆయన ఎన్నో డిగ్రీలు సంపాదించి ఎంతో సేవలు చేసి సమస్తం ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని కూడా రాజ్యాంగం రాయడానికి ఆయన అంకితం చేసి ఆయన బుద్ధిస్టులోకి వెళ్ళి బుద్ధిజం తీసుకొని బుద్ధిస్ట్ సొసైటీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బుద్ధిస్ట్ సొసైటీ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచిని తీసుకోవడం, మంచి మార్గంలో నడవడం, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం అనేది అంబేద్కర్ గారి సిద్ధాంతం. ఆయన తీసుకున్న సిద్ధాంతాలనే ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా కూడా అంబేద్కర్ వాదాన్ని బుద్ధిస్టులుగా బుద్ధిజంలో తీసుకొని ఆయన అడిగాలో నడవడానికి ఈ రోజున మేము ముందుకెళ్తున్నామని చెప్తున్నాం.
కాళ్ల మండలం కాళ్లకూరు శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 97 రోజులకు గాను 21,31,807 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఆకివీడు, సమూహ దేవాలయాల ఈవో అల్లూరి సత్యనారాయణరాజు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళా మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదులు కలిపేయచ్చు, రూపాయలు కలిపేయచ్చు, రూపాయలు రెండే విడివిడిగా 4-5 రకాలు ఉంటాయి. భీమవరం కాకతీయ మెరిట్ స్కూల్ అధినేత అక్కినేని కృష్ణ కిషోర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రతిభ అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అభినందన సత్కారాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి మాట్లాడుతూ కృష్ణ కిషోర్ కు అవార్డు రావడం భీమవరం పట్టణానికే గర్వకారణమని అన్నారు. ఫైబ్రేట్ విద్యా సంస్థల నాయకులు చేపురోలు నాగేశ్వరరావు, ఏడుకొండలు, నందమూరి రాజేష్, అల్లు రామకృష్ణ, చిరుపవన తేజం నాయకులు ఉండపల్లి రమేష్ నాయుడు, చల్లారాము, బాబీలు కృష్ణకిషోర్ సేవలను కొనియాడారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ ఏడాది కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కాకతీయ మెరిట్ స్కూల్ అధినేత కృష్ణకిషోర్ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారని, ఫిల్మ్ ఇండస్ట్రీస్ అధినేతలు ఏపీపీసీ సభ్యులు ఈ అవార్డును కృష్ణకిషోర్ కు అందించారని తెలియజేశారు. ఈ అవార్డు అందుకోవడం తన జీవితంలో గొప్ప అనుభూతి అని కృష్ణకిషోర్ అన్నారు. చాలా ఆనందాన్ని మరి ఈ రోజు కూడా నేను ఈ వెంటనే రంగసాయి గారు పిలిచి మరి వారి వేదికగా అందరినీ అన్ని రంగాల వాళ్ళని ఇక్కడ ఐకత్వం చేసి మరి ఘనమైనటువంటి సత్కారాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఐ నెవర్ ఫర్గెట్ అబౌట్ దిస్ రెబల్ స్టార్ అవార్డ్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. మీరు నా తర్వాత నాకు మొట్టమొదటిగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ రెబల్ స్టార్ మాజీ కేంద్ర మంత్రివర్యులు కృష్ణరాజు గారి యొక్క మాల్కా అవార్డుని మన భీమవరపట్నంలో ఉన్నటువంటి విద్యా సంస్థ కాకతీయ విద్యా సంస్థ అధినేత మరి అక్కడిని కిషోర్ గారికి రావడం చాలా అభినందనీయం. మన భీమవరపట్నం కూడా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. మరి అక్కినేని కిషోర్ గారి గురించి నేను చెప్పడం కన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా తెలుసు నాకన్నా. ఎందుకంటే ఆయన భీమవరపట్నంలో మంచి విద్యావేత్తగా ఆయన విద్యని 10 మందికి అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మన భీమవరపట్నంలో మరి కాకతీయ విద్యా సంస్థని నిర్మాణం చేసి మరి వేలాది మంది విద్యార్థులకి మంచి విద్యను అందిస్తూ మరి ఎంతో కృషి చేస్తున్నటువంటి కిషోర్ గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫిల్మ్ అండ్ టెలివిజన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కృష్ణకిషోర్ గారికి మరి ఈ కృష్ణరాజు గారి యొక్క మార్క్ అవార్డుని అందించడం చాలా అభినందనీయం. కాళ్ల మండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న సాయి మందిరంలో గురువారం బాబావారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ ఆదివారం ఆలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులచే ఉచిత సామూహిక సాయి సత్యవ్రతములు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఉచిత వైద్య శిబిరంలో ఎండీ రేడియాలజీ నిపుణులు సూర్య సౌజన్య జవ్వాది, ఎండీ జనరల్ డిఎం కార్డియాలజీ నిపుణులు రాజా నాగ మహేష్ మద్దాల, మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి డెంటల్ నిపుణులు బీవీరాజు డెంటల్ హాస్పిటల్ భీమవరం నుండి ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు ఉచిత వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయిరాం భక్త మహాశైలి విజ్ఞప్తి. సీసలి గ్రామంలో గొల్లవాన దీప వాస్తవ్యులు కీర్తిశేషులు తోరంతనాథ్ బాబు గారు దంపతులచే నిర్మించబడిన శ్రీ సాయిబాబా మందిరము రేపు 26వ తారీఖు 21వ వార్షికోత్సవం సందర్భముగా
భక్తులందరి చేత కూడా ఉచిత సామూహిక సాయి సత్యవ్రతములు చేయిస్తున్నారు. ఒక 5 రూపాయల బిళ్ళ 2 కొబ్బరికాయలు పుచ్చుకుని ఉదయం 8 గంటలకల్లా ఆలయానికి విచ్చేస్తే మీ చేత సాయి సత్యవ్రతము ఉచితముగా చేయించడం జరుగుతుంది. పూజా ద్రవ్యాలని కూడా ట్రస్ట్ వారు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. హార్ట్ స్పెషలిస్టు, అంతేకాకుండా రేడియాలజీ స్పెషలిస్ట్ గారు, కంటి స్పెషలిస్టులు, డెంటల్ స్పెషలిస్టులు కూడా విచ్చేస్తున్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా 26వ తారీఖు ఈ మందిరంలో స్వామివారిని దర్శనం చేసుకుని బాబావారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా మనని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి గారు తెలియజేయడం జరిగింది. ఆ రోజు ఉచిత అన్న సమారాధన కూడా కలదు. సాయిరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఎన్డీఏ ప్రభుత్వం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో భారీ స్థాయిలో జాబ్ మేళాను ఉప్పలపాటి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించడం అభినందనీయం. ఎమ్మెల్యే అంజిబాబు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారాం లక్ష్మి ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు వర్ణదానం, వస్త్రదానం. గర్భవరం మండల టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణరాజు నివాసం వద్ద ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే వీరాంజనేయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం విస్యూన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.